హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి సోషల్ స్టడీస్ షార్ట్కట్స్. అది ప్రీ ఫైనల్ పార్ట్ ఏ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి ఒకసారి. అంటే ప్రజెంటేషన్ ఏ సెక్షన్కి ఎలాంటి ప్రజెంటేషన్ చేస్తే మనకి స్కోరింగ్ ఎక్కువ అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సెక్షన్కి వస్తే కనుక మనకి ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అలా మనకి 6 2 12 మార్క్స్ అనేది స్కోరింగ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఖచ్చితంగా ఒక 2 పాయింట్స్ అయితే యాడ్ చేయాలి. గ్లోబలైజేషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ 2 పాయింట్స్ యాడ్ చేస్తూ ఇంకా మిగతావి ఏమైనా రాయగలిగితే రాస్తే బెటర్ అనమాట. క్లైమేట్ చేంజ్, గ్లోబలైజేషన్ అనేవి ఇంపార్టెంట్ 2 పాయింట్స్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈజ్ అన్ అమెండ్మెంట్ మేడ్ టు ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనము ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అమెండ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఫస్ట్ పార్లమెంట్లో రాజ్యసభ అండ్ లోక్సభలో 2/3 మెజారిటీ తోటి యాక్సెప్ట్ చేయడము, నెక్స్ట్ ప్రెసిడెంట్కి పాస్వర్డ్ చేయడం అనేది 2 steps. ఇన్ దాట్ వే వీ కెన్ మేక్ ద అమెండ్మెంట్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనం అమెండ్మెంట్ అంటే డెఫినేషన్ కూడా రాయొచ్చు, ఏ చేంజ్ మేడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ వచ్చేసి అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ. ఇంకా అవుట్లైన్ మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ అడగడం అనేది కామన్. మోస్ట్లీ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ని అడుగుతాడు, బోర్డర్ డిస్ట్రిక్ట్స్నే ప్రిఫర్ చేస్తాడు. కాబట్టి డైరెక్షన్స్ చూసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనమాట. ఈ సింపుల్ వేలో ప్రాక్టీస్ చేయాలంటే పైన ఇలా షార్ప్ కర్వ్ కాకుండా కొంచెం కర్వ్డ్గా తీసుకొని జిగ్జాగ్ లైన్స్ డ్రా చేస్తే ఈజీగా కొంచెం ఈజీ వేలో ఉంటుంది తెలంగాణ మ్యాప్ డ్రాయింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ 2 స్లోగన్స్ టు స్టాప్ రేసిజం. ఇక్కడ రేసిజం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ కలర్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ అబౌట్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ ఆరియన్స్ హిట్లర్ ఫాలో అయినటువంటి నాజిజం. ఈ రేసిజంకి స్టాప్ చేస్తూ మనం స్లోగన్స్ని ఎక్స్ప్లెయిన్ రాయాలి. స్లోగన్స్ రాసేటప్పుడు మెయిన్గా ఒక స్టేట్మెంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి రైమింగ్ వర్డ్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సజెస్ట్ 2 మెజర్స్ టు ఇంక్రీజ్ ఫీమేల్ లిటరసీ రేట్ అంటే ఇక్కడ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. పర్టికులర్గా ఫీమేల్ లిటరసీ రేట్ అనే దాని మీద మనం మెజర్స్ చెప్పాలన్నట్లు. మనకి ఇది యాక్చువల్గా ఫీమేల్ లిటరసీ రేట్ అనేది హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్ రెవల్యూషన్లో హౌ దే మేడ్ మహిళా మండల్స్ అండ్ హౌ దే ఇంప్రూవ్డ్ లిటరసీ రేట్ అనేది మనం కొంచెం ఆ పార్ట్ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఫామ్. నెక్స్ట్